యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత కాదు, ఐసీఎస్ క్రాక్ చేసిన తర్వాత ట్రైనింగ్ అనేది లబాసనలో కాదు, లండన్ లో. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. జనరల్ గా ఐఏఎస్ లు, ఐపీఎస్ లేకపోతే యూపీఎస్సీ సర్వెంట్స్ అనే వాళ్ళు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటారు కదా. యాక్చువల్లీ ఏంటి అంటే ఐసీఎస్ ఎగ్జామ్ ఉన్నప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్ ఈస్ అ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఫస్ట్ దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. యాక్చువల్లీ మనం ఇది అడాప్ట్ చేసుకున్నాము. ఫస్ట్ జనరల్ గా ఏంటి అంటే ఇది ఐసీఎస్ అనేది మనకి ఇంటిగ్రేటెడ్ కేర్ సిస్టమ్ విచ్ ఈస్ స్టార్టెడ్ బై బ్రిటిష్ టైమ్ లో ఫస్ట్ దీనికి సంబంధించిన స్టార్ట్ చేశారు. అప్ టు 1922 వరకు కూడాను ఐసీఎస్ క్రాక్ చేస్తే లండన్ కి వెళ్ళి మనము ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మనము వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. సో ఫస్ట్ ఐసీఎస్ ఆఫీసర్ ఎవరు, ఆర్ ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ దీంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ డెఫినెట్లీ అంతా విడగొట్టారు కదా. సో బ్రిటిష్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చినట్టే ఇచ్చి జీవితాంతం అంటే మొత్తం తరతరాలు కొట్టుకునేలాగా పగడ్బందీగా చేశాడో మరి మొత్తానికి ఏదో చేసి సో మనకైతే ఇవ్వడం జరిగింది ఇండిపెండెన్స్ అనేది. అది దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్, బ్రదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ మనందరికి తెలుసు. మన నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో జనగణమన, సో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు, మనందరికి తెలుసు. ఫ్రీడమ్ ఫైటరు ఆయన. పోయిటరీ తోటి బ్రిటిష్ టైంలో మనకి ఫ్రీడమ్ వచ్చేలాగా పోరాటం చేసిన యోధుల్లో ఫ్రీడమ్ ఫైటర్లో వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్.